ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మంచిర్యాల గోదావరి తీరంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అధికారులతో సమీక్షించారు. గురువారం ఆయన నివాస గృహంలో పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులతో జాతర అభివృద్ధి పనులపై చర్చించారు. జాతర పనులను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్య లేకుండా ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ అంతరాయం జరగవద్దని అన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేసి జాతర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల వద్ద నళ్లల్లో నీరు నిరంతరంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మన ఈ సమాధానం రాలేదు. శ్రీరాంపూర్ ఏరియాలో గడిచిన డిసెంబర్ నెలలో 57% ఉత్పత్తి మాత్రమే జరిగిందని జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో జీఎం ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ కాంట్రాక్టులు లేనందువల్ల ఉత్పత్తి లక్ష్యాలు సాధించలేకపోయామన్నారు. అయినప్పటికీ గత ఏడాది కంటే ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యాలు అదనంగా ఉన్నాయని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియా డిసెంబర్ నెల ఉత్పత్తి 57% సాధించగా గడిచిన 9 నెలల్లో 77% ఉత్పత్తి సాధించడం జరిగిందని వివరించారు. డిసెంబర్లో RK6 గనిలో 100%, RK7 లో 90%, RK న్యూటెక్ లో 112%, SRP1 లో 110%, SRP3 లో 82% ఉత్పత్తి జరిగిందన్నారు. IK1A లో 97%, శ్రీరాంపూర్ ఓసీపీలో 34%, ఇందారం ఓసీపీలో 75% ఉత్పత్తి జరిగిందని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా గడిచిన 9 నెలల్లో 82% ఉత్పత్తి జరిగిందని వివరించారు. ఈ నెల 1 నుంచి శ్రీరాంపూర్ ఓసీపీలో నూతన ఓబీ కాంట్రాక్ట్ సంస్థ హర్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్టి తవ్వకాలు, రవాణా పనులు మొదలు పెట్టిందన్నారు. ఈ సంస్థ 1 క్యూబిక్ మీటర్ మట్టి తవ్వకాలు, రవాణాకు ₹127 కోట్ చేసి దక్కించుకుందన్నారు. గతంలో డీజిల్ యాజమాన్యం సరఫరా చేసేదని, ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థే సమకూర్చుకుంటుందన్నారు. ఈ నెలాఖరులోగా మరో కాంట్రాక్ట్ సంస్థ పనులు ప్రారంభిస్తుందని చెప్పారు. దానికి సంబంధించిన టెండర్ ఈ నెల 3న ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఇందారం ఓసీపీలో కాంట్రాక్ట్ సంస్థపై పెనాల్టీ రికవరీపై యాజమాన్యం ఒక కమిటీ వేసిందన్నారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో SO TGM సత్యనారాయణ, DYGM పర్సనల్ S అనిల్ కుమార్, IED DYGM రాజన్న, DYPM సురేందర్ పాల్గొన్నారు. తేదీ 30-31 డిసెంబర్ తేదీలో ఘనంగా మనం శాంతి స్టేడియం ఏరియాలో తేదీ 8-12-2025 నుండి 19-12-2025 వరకు అంతర్గత అభ్యర్థులు టెండర్ సూపర్వైజర్, రోడ్స్ లైఫ్, అదేవిధంగా సింగరేణి సేవా సమితి వృత్తి శిక్షణ కోర్సు కూడా గత నెల డిసెంబర్ 10 రోజున ప్రారంభించారు. థ్యాంక్ యూ. శ్రీరాంపూర్ ఏరియా డిసెంబర్ నెలలో ఉత్పత్తి వివరాలు చూసినట్లయితే డిసెంబర్ నెల యొక్క ఉత్పత్తి 5,90,000 టార్గెట్ గాను 3,34,000 సాధించాం. 57%తో ఉన్నాము. అండర్గ్రౌండ్ మైన్స్ చూసినట్టయితే 95%తో ఉన్నాయి. ఏరియాలో 2 గనులు డిసెంబర్ నెలలో 100% పైచిలకు సాధించాయి. అవి RK న్యూటెక్, అట్లాగే SR2 ఇంక్లెట్. RK5 కూడా సాధించాం. 3 మైండ్లు RK5 కూడా 100% ఉంది. మిగతా ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే SRP ఏరియా 40 లక్షలకు గాను 37 లక్షలు సాధించి 77%తో ఉన్నాయి. అండర్గ్రౌండ్ మైన్స్ 8% ఉన్నాయి. అట్లాగే కొత్తగా మరి ఈ నెల నుంచి SRP ఓసీలో హర్ష అనే ఓబీ కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది. సో అది ఉత్పత్తి వివరాలు ఈ రోజు నుంచి మనకు వచ్చేసింది, రికార్డ్ అవుతుంది.
తర్వాత రెండో కాంట్రాక్టు రేపు జనవరి 3 నాడు ఓపెన్ కాబోతుంది. సో కొత్త కాంట్రాక్టు సుమారు రెండో కాంట్రాక్టు ఎస్ఆర్పిఓసిలో సుమారు నెల రోజులలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏరియాలో ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ రాబోయే 3 నెలల్లో ఎస్ఆర్పి ఏరియాలో ఉత్పత్తి పెరుగుదలకు ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ మరి ఎస్ఆర్పి ఏరియా కంట్రిబ్యూషన్ని ఫుల్ఫిల్ చేస్తూ మన సింగరేణి ఉత్పత్తి టార్గెట్ అచీవ్ అయ్యేటట్టు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.